ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అందుబాటులోకి తెచ్చిన రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను నిలిపివేసేందుకు కసరత్తు అయితే చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు సంకేతాలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కార్యాచరణ ప్రారంభించింది. అటు రేషన్ డీలర్లు ఇంటికే రేషన్ సరఫరా చేసే వాహనాలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇటు ఎండియు ఆపరేటర్స్ తమకు వచ్చే ఏడాది వరకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీంతో ఈ నెల 20న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ను ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా వాహనాల ద్వారా డెలివరీ వ్యవస్థను ప్రారంభించారు జగన్. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ రద్దు చేయాలని భావించింది. ఇందులో భాగంగా పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆ శాఖ ఉన్నతాధికారులు రేషన్ డీలర్ల సంఘాల ప్రతినిధులతోనూ ఎండియు ఆపరేటర్ సంఘం నాయకులతోనూ విడివిడిగా చర్చలైతే జరిపారు. రేషన్ సరుకుల పంపిణీ కోసం ఎండియు వాహనాలను కొనసాగించాలా వద్దా అనే అంశం పైన రెండు వైపులా అభిప్రాయ సేకరణ అయితే చేశారు. ఎండియు ఆపరేటర్లు రేషన్ డీలర్లు భిన్నమైన అభిప్రాయాలను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఎండియు వాహనాలను ప్రవేశపెట్టిన తరువాత ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. వాహనాలను ఇప్పటికిప్పుడు నిలిపివేస్తే తామంతా వీధిన పడతామని ఎండియు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం తమతో కుదుర్చుకున్న ఒప్పందం 2027 జనవరితో ముగుస్తుందని, అప్పటి వరకు రేషన్ వాహనాలను కొనసాగిస్తే ఈలోగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూసుకుంటామని ఎండియు ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని ఎండియు ఆపరేటర్లందరి ఏకాభిప్రాయంతో వారంలోగా ఏదో ఒక నిర్ణయం చెప్పాలని ఆపరేటర్ల ప్రతినిధులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో మరో విడత చర్చల తరువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.